సరేనమ్మా, ఏం జరిగిందన్నది చెప్పాలనిపించినప్పుడే చెప్పు. కానీ ఈలోగా నాకొక మాటివ్వు. ఏం జరిగినా నిన్నెవరేమన్నా మమ్మల్ని వదిలి వెళ్ళనని మాటివ్వు. ఆలోచిస్తున్నావేంటమ్మా? అంటే ఈ నాన్న చెప్పింది కూడా చేయవా? అలా అంటావేంటి నాన్న? మీకోసం నేనేమైనా చేస్తాను. అయితే మాట ఇవ్వమ్మా. ఆలోచిస్తున్నావేంటక్క? నీకోసం నేనేమైనా చేస్తాను. రాకపోతే చస్తానే. నువ్వు నన్నేం చెయ్యలేవురా. అరుంధతి, నీ ఊపిరి తీస్తా. నువ్వు ఆ సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా. రానివ్వను. వస్తా. రానివ్వను. ఎంత బాగొచ్చింది. నేను హీరోయిన్ అవ్వాల్సింది. వేరే ఎవరో హీరోయిన్ కి టిక్ టాక్ చేయాల్సిన పరిస్థితి నాకొచ్చింది. వదిలేవే సియా. హలో, ఎక్కడ తెచ్చావురా? చావలేదు, బ్రతికే ఉన్నా. తిక్క తిక్కగా సమాధానం చెప్తే చంపి బొంద పెడతాయి అనుకుంటున్నావు. దశరథ రామయ్య గారింట్లో ఫోటోలు ఇవ్వమన్నాను, ఇచ్చావా లేదా? ఇదిగో ఇక్కడికే వచ్చా. లోపలికి వెళ్ళబోతున్నాను, మీరు ఫోన్ చేశారు. ఫోటోలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసావా లేదా? చూశాను, అన్ని ఫోటోలు బాగానే ఉన్నాయి. చూడమంటే పైన పైన చూడటం కాదురా, ప్రతి ఫోటో చూడు. 1కి 2 సార్లు చెక్ చేసుకో. ఎందుకంటే వాళ్ళు ఆల్బమ్ చేయించుకుంటారంట. చెక్ చేసి గొప్పింటి వాళ్ళతో వ్యవహారం, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎంత గొప్పింటోళ్ళైనా ఎంత ఖర్చు పెట్టినా ఏమీ లాభం లేదు. పెళ్లి కూతురు మొహం కనిపించడం లేదు. ప్రతి ఫోటోలోనూ ముసుగే ఉంది. ఆ ముసుగే నన్ను కాపాడింది. నా బదులు అక్క తాళి కట్టించుకున్నా నేను ఇంటి కోడలు నయ్యేలా చేసింది.
అన్ని ఫోటోలు అలాగే ఉన్నాయి సార్. ముసుగు తప్ప మొహమే లేదు. ఒక్క ఫోటో అనుకుంటా, అది కూడా డైరెక్ట్గా ఫేస్ కనిపించలేదు. పెళ్లి కూతురు ముందున్న పల్లెల్లో నీళ్ళలో మొహం నీడ కనిపించింది. అంటే అంటే ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తే పెళ్లి పుట్టల మీద ఉన్నది నేను కాదు, అక్క అని తెలిసిపోతుంది. సరే సార్, ఈ ఫోటోలు ఇచ్చి స్టూడియోకి వెళ్తాను. లలలా, లలలా. హలో, ఎవరు నువ్వు? పెళ్లి ఫోటోలు ఇవ్వడానికి వచ్చాను. పెళ్లి ఫోటోలు వచ్చాయా? ఇంట్లో అందరూ వీటి కోసం వెయిటింగ్. అబ్బాయి గారు, పెళ్లి ఫోటోలు వచ్చాయి. నో, ఆ ఫోటోలు ఎవరు చూడడానికి వీల్లేదు. బాబు గారు, బాబు గారు, పెళ్లి ఫోటోలు వచ్చాయి. బాబు గారు, అబ్బా అబ్బా అబ్బా. బాబు గారు, బాబు గారు, పెళ్లి ఫోటోలు వచ్చాయి బాబు గారు. బాబు గారు చూడండి, చూడండి ఎంత బాగున్నాయో. అమ్మగారు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అందరూ ఎంత బాగున్నారు. మూడ్ లేదు రాంజీ. చూడండి బాబు గారు ఎంత బాగున్నాయో. చెప్పాను కదా రాంజీ, ప్లీజ్ నేను తర్వాత చూస్తానులే. చూడండి, ఇది చూడండి బాబు గారు. ఇంకా చాలు రాంజీ, ఎన్నిసార్లు చూపిస్తావు? ఏమైంది బాబు గారు? చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫొటోస్. నేను చూస్తాను. అక్క నీడ కనిపించిన ఫోటో ఎక్కడుంది? తొందరగా దొరకవే. సీఎం గారు, నా దగ్గర ఇంకో ఫోటో ఉంది. నేను పైకి వెళ్ళి చూస్తాను. ముందు నేను చూస్తాను, తర్వాతే ఎవరైనా. బామ్మగారు ప్లీజ్, నేను చూసి వెంటనే ఇచ్చేస్తాను. నో వే. నా డార్లింగ్ ఫోటోలు ముందు నేనే చూడాలి. తీరిగ్గా చూసి తర్వాత ఇస్తాను. అయ్యో బామ్మగారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి చూసి ఇచ్చేస్తాను. కుదరదని చెప్పాను కదా. పూజకి టైం అవుతుంది, ముందు రెడీ అవ్వండి. బామ్మగారు,
అమ్మాయి గారు ముచ్చట పడుతున్నారు, ఇచ్చేయచ్చు కదా. మధ్యలో నీ రికమెండేషన్ ఏంట్రా? పూజకి ఏర్పాట్లు చెయ్యి, పో, వెళ్ళు వెళ్ళు. త్వరగా రెడీ అవ్వండి, పూజకి టైం అవుతుంది. ఎంత దారుణం! దేవుడి నగలు దొంగిలించి ఆ నింద నీ మీద వేశారా? నిందేసిన ఊళ్ళు దాన్ని నిజం చేసి జైల్లో పడేసినా దీని బాధ తప్పుండేది. అయినా ఎలా తప్పించుకుంది ఇది? పోనీలేమ్మా, అందరూ ఒకటే నీ మీద నింద వేసినా బయటపడ్డావు, అది చాలు. అవును, మరి వాళ్ళు నిన్నెలా వదిలిపెట్టారు? ఆ దేవుడే విడిపించాడు. అవును, అల్లుడు గారే సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. ఈ 2 కుండల్లో దీపాలు వెలిగించాను. ఇద్దరూ వీటిని తీసుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. చూడండి చూడండి చూడండి, నా దీపం అఖండ జ్యోతిలా వెలుగుతుంది. నేనసలు రెండిట్లోనూ దీపాలు వెలిగించలేదురా. దీని నీడ కూడా అబ్బాయి మీద పడకూడదనుకుంటే అబ్బాయి దీన్ని ఆపదలోంచి బయటపడేయడం ఏంటి? కర్మ కాకపోతే. తన తెలివితేటలతో అల్లుడు గారు బయటపడేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా బిడ్డ చేయని తప్పుకు దోషిలాగా నిలబడాల్సి వచ్చేది. పరువు పోయి నేను తలదించుకోవాల్సి వచ్చుండేది. ఏ జన్మలో రుణము ఇలా తీర్చుకున్నారు అల్లుడు గారు. రుణం కాదు నాన్న, ఇది ఆ దేవుడు రాత. అయినా అక్క ఆపదలో ఉంటే బావగారు కాకపోతే ఇంకెవరు కాపాడతారు? అక్క బావ ఏమిట్రా అక్కడేదో సియా ఉన్నట్టు? సియా అక్క కాకపోతే ఏంటి? వైదేహి అక్క నా అక్కే కదా, ఆయన నా బావగారే కదా. ముసల్దానికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టున్నాయి. ఇప్పుడేమైందా ముసలి? నిజం బయటపడుతుంది చూడు, అప్పుడుంటది. అల్లుడు గారి సమయస్ఫూర్తి తెలివితేటలు చూసి ముచ్చటేసిన సొనైనా. ఇలాంటి అబ్బాయి అల్లుడు గారు అవటం మన అదృష్టం, మన అమ్మాయి అదృష్టం. సొనైనా, ఆంజనేయ స్వామి గుడి బిల్స్ ఎక్కడ పెట్టావు? లోపలున్నాయండి, రండిస్తాను. పద. ఏంటే అమ్మాయి అదృష్టం అనగానే నీకు తాళి కట్టాడు కాబట్టి నువ్వే అదృష్టవంతురాలివని మురిసిపోతున్నావా? అంత మురిసిపోయేదైతే నువ్వు చేసిన పనికి ఈ పాటికి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చుండేది. అయినా
ఇంత మంచి అక్క జీవితంతో ఆడుకున్నావు చూడు. దేవుడు నేను క్షమించండి నానమ్మ. అక్కని ఇంట్లోంచి పంపించాలని చూసావు. ఏమైంది? బావగారే వచ్చి అక్కని తిరిగి ఇంటికొచ్చేలా చేశారు. నువ్వెంత విడగొట్టాలని చూసినా దేవుడు మాత్రం అక్క బావల్ని కలిపే ఉంచుతాడు. నోరు ముయ్యరా కుర్ర కుంక. పిల్లాడివిలా ఉండకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కాళ్ళు విరగొడతాను వెధవా. ఎంతమంది దేవుళ్ళు దిగొచ్చినా నా మనవరాలే ఆ ఇంటి కోడలు. నా మనవరాలే మహారాణి. పిచ్చి పిచ్చి వేషాలేమైనా వేశావే అనుకో, నా సంగతి తెలుసు కదా, ఎంతకైనా తెగిస్తాను. చేసిందంతా చేసి తిరిగి ఎలా వార్నింగ్లు ఇస్తుందో చూడు. ఇలా వాగుతున్నందుకైనా నిజం చెప్పేయాలన్నంత కోపం వచ్చేసిందక్క. అవును, నానమ్మ నేను ఇంట్లోంచి పంపించేసింది కదా. తమ్ముడు, ఆ విషయం వదిలే. పట్టుకుందామన్నా ఒట్టుతో నా నోరు మూయించేశావు కదక్క. కానీ నేను వదిలినా బావగారు మాత్రం వదలరు. చూసావు కదా, నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోతానంటే పొలిమేర కూడా దాటనివ్వలేదు. అలాగే ఎప్పటికైనా నిన్ను తన ఇంటికి తీసుకెళ్తారు. నువ్వే ఆయన భార్యగా ఉంటావు. జరగబోయేది ఇదే. తమ్ముడు, ఎందుకిప్పుడు ఇదంతా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు లేరులే అక్క. కానీ దేవుడు పైనుంచి అంతా చూస్తాడు. చేయాల్సిందంతా ఆయన చేస్తాడు. రామ్మా. కూర్చో. కుంకుమ పెట్టుకోమ్మా. కొత్త కోడలతో ఈ లక్ష్మీ పూజ ఎందుకు చేయిస్తారో తెలుసా? అష్టైశ్వర్యాలతో పాటు చక్కని సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది. నిష్టతో కొలుచుకోమ్మా. ఆ ఫోటో ఎక్కడ బయటపడిపోతుందా అని టెన్షన్తో నేను చచ్చిపోతుంటే ఇంకా పూజ మీద నిష్ఠ దృష్టి ఎక్కడుంటుంది? తల్లి, నువ్వు నాకు సంతానం ప్రసాదించకపోయినా పర్వాలేదు. ఆ ఫోటో మాత్రం ఎవరికంటే పడకుండా చూడు.
అవును, నీ పెళ్ళైన కొత్తలో నీతో ఈ పూజ చేయించలేదా? చేయించారు. ఏ? ఈ పూజ చేస్తే ఐశ్వర్యంతో పాటు సంతానం కూడా కలుగుతుందని అన్నారు కదా, అందుకే డౌట్ వచ్చి అడిగా. అన్నీ దేవుడే ఇచ్చేట్టయితే మనిషితో ఇంకో మనిషికి అవసరమే ఉంటుంది.